దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఈ మాటని హైలైట్ చేసుకుందాం. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. సో వాక్యము వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచిన ఎడల మనము విన్న వాక్యము మన జీవితాల్లో కలుగుతుంది. సింపుల్ వర్డ్ అండి అది. అంటే దేవుడు మనకి ఏదైతే ప్రకటిస్తున్నాడో, దేవుడు మనకి ఏదైతే నేర్పిస్తున్నాడో, నేనున్నా నీకు, భయపడొద్దని, సమాధానంగా ఇస్తానని, ధైర్యం చెప్తా, బలపరుస్తా, హెచ్చరిస్తా, ఆదరిస్తా, ఏ మాటలైతే దేవుడు మనతో పంచుకుంటూ ఉంటున్నాడో ఆ మాటల నుండి కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. నిరీక్షణ ఎందుకు తొలగిపోతాం? సాధారణంగా ఏంటంటే లోకంలో మనం తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక వార్త మనల్ని భయపెట్టడానికి వస్తుంది. నీతిమంతుడు దుర్వార్తకు జడీయుడు. సువార్త నిరీక్షణ ఇస్తే లోకపు వార్త లోపల ఉన్న నిరీక్షణని, భయాన్ని కలగజేస్తుంది. లోపల ఉన్న భయము మనలో ఉన్న నిరీక్షణని తొలగింపజేస్తుంది. లోక వార్త అంటే అంతే. కానీ దేవుని వార్త నిరీక్షణ పుట్టిస్తుంది, దుర్వార్త మనకి భయాన్ని పుట్టిస్తుంది. అయితే నీతిమంతుడు దుర్వార్తకు జడీయుడు కాడు కాబట్టి విశ్వాసంలో నిలిచి ఉంటాడు. ఆమేన్. దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. ఎలా చెప్తున్నారండి ఈ మాటలన్నీ? ఎవరు చెప్పారండి ఇవన్నీ? వాక్యం చెప్పింది, దేవుని మాటలు చెప్పాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇవేవో మనం సంతోషించటానికో, ఇవేవో మనం మురిసిపోవటానికో, మరి కాసేపు క్షణిక ఆనందం పొందటానికో దేవుడు రాయించిన మాటలు కాదు అవి. అవి జీవమై ఉన్నవి. నా మాటలు ఆత్మయు జీవమునై అని చెప్పి యేసుప్రభువు చెప్పారు. సో యేసయ్య పలికిన మాటలు ఈజీ మాటలు కాదండి, జీవము కలిగిన మాటలు. ప్రైజ్ గాడ్. కనుక ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. వాక్యం వల్ల కలిగే నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం ఆశించిన కార్యాలు జరుగుతాయి. సో వాక్యం ఉంది అక్కడ. విశ్వాసమందు నిలిచిన ఎడల ఇది మీకు ఇది ఏదైతే మీరు అనుకుంటున్నారో అది. ఆమేన్. ప్రైజ్ గాడ్. కనుక ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరూ ప్రోత్సహిస్తూ పౌలు ద్వారా మనం నేర్చుకుంటున్న అమూల్యమైన సత్యాన్ని మనం వాక్యంలో నిలిచుంటే, నిరీక్షణలోంచి తొలగిపోకుండా ఉంటే, విశ్వాసంలో నిలిచుంటే దేవుడు మనం ఏదైతే ఆశిస్తున్నామో వాటినంట విశ్వాసం ద్వారా దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. ఆమేన్.